తొందరపడకండి. ఈ పాపం మీ అక్కది కాదు, మా మావది. నాకు తెలుసు, నేను విన్నాను. అమ్మోరి మీద వచ్చేసి బొట్టు పెట్టి పెళ్ళాతని మాటిచ్చాక మీ దొరబుద్ధులు మీకు తెలియవు. పదండి, దొరని 10 మందిలో నీళ్ళు తాగండి. లేమ్మా లే. బాగున్నావా అమ్మా? అరే అన్నయ్య నువ్వా? రారా, దారి తప్పొచ్చినట్టున్నావే. దారి తప్పి రాలేదు చెల్లెమ్మా, దారి వెతుక్కుంటూనే వచ్చాను. మీ అందరూ అనుకుంటున్నట్టు నా గుండెంత పాషాణం కాదులే. అబ్బే అది కాదన్నయ్య. రక్త సంబంధం తెంచుకుంటే తెగుతుందా? మొన్న రాత్రి మీ ఆయన కల్లో కనపడి మా వాడి సంగతి ఏం చేశావు బావా అన్నాడు. ఏం చెప్పను, మీ వాడికేమో నేనంటే వెంట్రుకంటే నాసి. మరి ఏదో కురతనంలే అన్నయ్య. కుర్రతనమే అంతేలే. అలా సరిపెట్టుకునే సిటీలో ఫ్యాక్టరీ ఉద్యోగం చూశాను. ఇదిగో సిఫార్సు ఉత్తరం, నెల్లాళ్ల తిండికి 100 రూపాయలు. ఇవాళ మంచిది, వెంటనే బయలుదేరమని చెప్పు. అక్కర్లేదు, మాకే దయా ధర్మాలు అక్కర్లేదు. నాకు ఈ యద ఉద్యోగం అక్కర్లేదు. అంతేలే, పోరంబోకులా ఊరు మీద తిరగడం మరిగాక ఏమీ అక్కర్లేదు. మామయ్య కష్టపడి తెచ్చాడు ఉద్యోగం. తెచ్చింది పట్టుకోపోమని, అది మన మీద ప్రేమం కాదు. ఆ సంగతానికి బాగా తెలుసు. ఒట్టు మీద ఒట్టు. నా చేత వాగించుకమ్మా. నాన్నని గోతులో దించి మన ఆస్తంతా కాజేసి ఇవాళ ముష్టి వేస్తున్నాడు. ఈ నాటకం అంతా నీ ఊరంటే వెళ్ళగొట్టించడానికి. ఇలాంటి తగులు బాచి తమ్మా, వీడు నీ కొడుకు గనక బతికిపోయాడు. నేనేమీ చెయ్యను, కాని వీడి మాటలు ఊళ్ళో జనం వింటే కాళ్ళు విరగొట్టి కైమా కొట్టేస్తారు. అప్పుడు నా పూచి ఏమి అడక్కు. అన్నయ్య సబ్బు బిళ్ళ సెంటు పుట్టి తెచ్చావా? పరీక్ష పాస్ అయ్యావా? హాయ్ రావుడు, అదేమిట్రా అలా చిక్కుపోయావు? పరీక్షలు బాగా రాసావా? పాస్ అయిపోతావా? అసలు రాయనిస్తేగా పాస్ అవడానికి. అదేమిట్రా పరీక్ష ఫీజు పంపారా మీరు? అయితే ఆ డబ్బు చారనేలేదా? అయ్యో రామా, మనీ ఆర్డర్ అయితే చారదని మనిషి నుంచి పంపారా మీ నాన్న? పంపారని చెప్పాడా? సచ్చి చెడి చదివినంతా బూడిద పాలైపోయింది. హాస్టల్ ఫీజు కట్టడానికి చేతి వచ్చి అమ్మాల్సి వచ్చింది. పరీక్షలకి ఏమిటి ఆ డబ్బు చారలేదా? ఎందుకు జరుగుతుంది? ఎక్కడ లేని డబ్బు ఆ ప్యాకెట్కే తంటలేదు ఆయన గారికి. ప్యాకెట్ మానేశారా? మానేశారని కొట్టేశాడా? సంతకు పెట్లో 30 రూపాయలు ఉన్నట్టే, అందరూ 5 పుంజులు అడిగితే అమ్మన్నారండి అయ్యారు. ఎక్కడున్నారా? ఇంకెక్కడుంటాడు? ఆ జోదగాడి కొంపలోనే ఉండి ఉంటాడు. రావుడు నువ్వు వెళ్ళకు. రావుడు రావుడు. తగలాళ్ళల్లో ముక్క తగలాళ్ళల్లో దొరగారి దయవల్ల తగలాళ్ళల్లో, తగలాళ్ళల్లో ముక్క తగలాళ్ళల్లో దొరగారి దయవల్ల తగలాళ్ళకి కనెక్షన్ తగదు. నాకు టీ వద్దు, ఇంకో టీ కావాలి. అప్పుడే సారా కనెక్షన్ 12 అవ్వలేదు. నువ్వు తగ్గవా? తాగేది ఆయన, ఇచ్చేది మనం. చిత్తం, తమ చేతి సీసాలకి మూతలు ఉండవు. అంచేతే ఒకసారి గర్జించి ఒకసారి మొరిగి తమ సేవ చేసుకోవడం నా కనెక్షన్. అరువు 10. అప్పుడు నాటపండి. ఏంటి కథ? నేను అరువులు పెట్టలేనండి, నా వల్ల కాదు. నువ్వు పెట్టేదేంటయ్యా? ఆడేది ఆయన. డబ్బిచ్చేది నేను. ఇది కనెక్షన్. ప్యాకెట్లోనూ ఇంకోట్లోనూ అరువులు కుదరవని ధర్మశాస్త్రం. ఇంతకీ ఏమంటావా మగడా? డబ్బు కట్టి మరీ ఆడాలంటానండి. మాకు అన్నప్పుడు మరీ చాదస్తం. ఇదిగో డబ్బు. చంద్రుడికి కళంకంలాగా తమ పోటీ ధర్మాత్ములకి నా ఓటి వెధవులు ఉంటారు. అంతే, నా కర్మ. కర్మ కాదు, దౌర్భాగ్యం. మీది కాదు, మాది. నాన్న లే, ఇంటికి నడు. నువ్వా? ఎప్పుడు ఇచ్చావురే? మా తాతగారిచ్చిన ఉంగరాన్ని ఆ దొరగారికి తారపోతున్న పాపేసి ముహూర్తాన్న. ఒరే నాన్న, మీరు ఈ మాయిదారి చూద్దాం మానకపోతే మనందరం వీధిని పడి అడుక్కు తినాలి. లేచిరండి నాన్న. వీల్లేదు. మీ నాయన ఆస్తి ఆయనకో, ఆయన ఆస్తి మీ నాయనకో,
కనెక్షన్ అయిపోయేదాకా ఆట సాగుతూనే ఉండాలని వాళ్ళ శపథం, నీ సత్యం. 30. నాన్న, ఆస్తి హరించుకుపోతుంది. అమ్మని ఏడిపిస్తున్నావు. నా చదువు నాశనం అయిపోతుంది. చెల్లాయికి పెళ్లి చేయాలి. ఇంటికి రా నాన్న. నువ్వు నోరు మూసుకి పరా. 60. ధర్మయ్య, వీడు నీ కొడుక, వాడికి నువ్వు కొడుకువా? వీడు గనక సరిపోయింది గాని ఇదే తప్పుడు పని మరొకటి చేస్తేనా? ఏమిటా పొగరు? దొరగారు దేవుడు. ఆయన ఏమనంటే నేను చంపేస్తాను. నా కడుపు జడబుట్టావు. బయటికి. కర్మ, మీ అందరికీ మత్తు పెట్టేశాడు ఈ దొర. మొన్ను తిన్న పావుల్లో పడినాడు. మిమ్మల్ని మాయ చేసి దోచేస్తున్నాడు. వీడు వీడు అందరినీ నాశనం చేస్తాడు. ధర్మయ్య, నాకు కోపం వస్తే నేనేం చేస్తానో తెలియదు. వెళ్ళిపోమను. నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకు తెలీదు. దండాలు. ఎవర్రా అది? వాళ్ళ గొడవ ఏంటో చూడండి. వీటికి ఆట చాలండి. అదేంటి ధర్మయ్య గారు, ఏంటలా మనసు పాడు చేసుకుంటే ఎలా? కుర్రాళ్ళు అనేకం అంటారు. ఏం కుర్రాడండి, గోరకలు కాకపోతే. నన్ను వేయి తిట్టనివ్వండి. తమటనేమన్నా అంటే మాత్రం ఏం కూర్చోరా? నీకెన్ని గుండెలరా? అడ్డంగా నిలువ చీరేసి ఉప్పు పాత్రలో బాధేస్తాను. ఏమనుకుంటున్నారు? అబ్బాబ్బా, ఈ కన్న పోవడం శాదత్వంతో చంపేస్తాడు. దొరగారు గుమ్మానికి వచ్చి వారి మీద అబండాలేస్తారా? అమ్మా 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 అమ్మా, అర్ధరాత్రి కాకులు కూస్తాయని వీరబ్రహ్మం గారు చెబితే నాకు అర్థం కాలేదు. ఇదట్రా? అమ్మోరి మీద ఒట్టేసి చెప్పారు దొరా. నువ్వు అక్కడ ఉన్నావురా సాక్ష్యం? సిద్ధం. దొంగ గాడిద కొడకల్లారా, దీని దిక్కుమాలిన దరిద్రగొట్టు పాపిష్టి కడుపుతో ఇది ఇక్కడికి వచ్చి ఎవర్రాది? అమ్మో దొరగారు ఇంకా చుంటే చంపేద్దరు. అలాంటి మాటలంటే నేను అదే పని చేస్తాను. మీ మీద అబండాలు వేస్తున్నారండి. నాలాంటి ఖరీదైన మనిషి మీద కాకపోతే నీ మీద వేస్తారయ్యా. అంటే ఆ పిచ్చేదవలకి ఏ కుర్రగాడిదో ఏదో చెప్పాడు ఓ రాయేసి చూడమని. తాగేసి ఓ నాటకం ఆడి చూస్తున్నారు. వాళ్ళని తిడితే ఎలా పాపం? ఒరే పొండురా పొండి. సుబ్బడో చూడు. దొరా